శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. కథ యుగంధర్ 6వ భాగం. రచన ప్రసాద్ గారు. సజనమురే భిన్నతిమను సవరయ మొహే అపనాభను అని రజియా తన కోమల గాత్రంతో పలికిన శబ్దాన్ని పలుమార్లు పలు విధములుగా మెలికలు తిప్పుతూ జిలుగులు చేకూర్చి పలుకుతూ పాడుతుండగా ప్రకృతి పులకించి పరవళ్ళు త్రొక్కసాగింది. ఆమె పాటకు కోడెతాచులు పన్నులు విప్పి ఆడసాగాయి. పాడుతున్న ఆమె నేత్రాలు మహారాజు వంక తిరిగాయి. ఆమె గానానికి ముగ్ధుడైన మహారాజు మందహాసముద్రికతో ఆమె వంక చూడసాగాడు. ఆ నేత్రాలలోని ఆకర్షణను భరించలేక రజియా కన్నులు మూసుకుంది. ఆమె శరీరం కంఠం కంపించసాగింది. ఆ కంఠం నుండి వెలువడిన గానం మిక్కిలి మధురాతి మధురంగా ఉంది. ప్రియమొరే బినతి సును ప్రతీం మొహే అపనాభను. ఆమె శరీరంతో పాటు తంత్రి కూడా కంపిస్తుంది. ఆ కంపన నుండి తంత్రి నాదము మధురాతి మధురంగా వినవస్తుంది. నిమీలిత నేత్రురాలైన రజియా అంతర్నేత్రముల ముందు కూడా మహారాజు మందహాస ముద్రిక గోచరించింది. ఆ ముద్రిక తనలో ఐక్యమైనట్టు తామిద్దరూ కలిసి నందనోద్యానవనాల్లో విహరిస్తున్నట్టు మహారాజు బలిష్టమైన హస్తాలలో తన మృదు శరీరం గాఢ పరిష్వంగంలో బంధించబడ్డట్టు చిత్ర విచిత్రమైన దృశ్యాలు ఆమె మనోవీధిని సాక్షాత్కరించాయి. మితిమీరిన మానసికోద్రేకంతో ఆమె కన్నుల నుండి ఆనందాశ్రువులు జాలువారాయి. కంఠం రుగ్ధమైంది. ఎంత పిలిచినా ప్రియుడు తన చెంతకు రాలేదని, తన మొర వినలేదని బాధపడే అభిసారిక వలె ఆమె హృదయం కరిగి కన్నీరై ప్రవహిస్తుందా అనిపించింది మహారాజుకు. అత్యంత కరుణాభరితమైన ఆమె ఆరాటాన్ని చూడలేకపోయాడు మహారాజు. గాయని చాలించు అన్నాడు. మహారాజు మాటలు ఉలిక్కిపడి కన్నులు తెరిచినది రజియా. అప్పటికి ఆమెకు తన తప్పు అర్థమైంది. క్షణిక మానసిక వేదనకు గురి అయి తాను మహారాజు ముందు లోకువైనట్టుగా భావించింది. గాయని, అనుభవించి పలువరించే నీ అద్వితీయ గానం మమ్ము ఆహ్లాదపరిచింది. అయితే అకస్మాత్తుగా ఈ బేటన ప్రదేశంలో మన కలయిక సంభవించటం వలన నిన్ను ఘనంగా సత్కరించే అవకాశం లేకపోయినందుకు చింతిస్తున్నాను అంటూ మహారాజు ఆమె గానానికి తగిన సత్కారానికై ఒక్క క్షణము యోచించాడు. అయితే ఆమె గానానికి విలువ చేకూర్చే బహుమానమేదీ కూడా ఆయనకు గోచరించలేదు. అంతలోనే ఆయన దృష్టి తన రత్నాంగుళీయకమైపై ప్రసరించింది. మైమరిచిన మహారాజు రత్నాంగుళీయకం తీయటానికి ప్రయత్నించి అందుకు బదులు రాజముద్రికను ఆమెకు అందించాడు. ప్రస్తుతానికి ఈ చిన్న బహుమతితో సంతృప్తిపడు. అవకాశం లభించి ఓరుగల్లుకు నీ రాక సంభవిస్తే ఘనంగా సత్కారం చేస్తాం అన్నాడు. రజయ వంగి రాజముద్రికను అందుకొని శిరస్సు నేలకు తాకుతుండగా సలాం చేసింది. ప్రభు, రసమయులైన తమను నా గానం సంతృప్తి పరచటమే నాకు అన్నింటికంటే ఘనమైన బహుమానం అంటూ ఆ రాజముద్రికను కన్నులకద్దుకొని మహారాజు వంక 2 క్షణాలు చూచింది. మురారీదేవా, కాలాతీతమయ్యింది. గాయకిని సురక్షితంగా ఆమె వట కుటీరం చేర్చే ఏర్పాటు కావించు అన్నాడు రాజు. రజియా ఆ మాటకు గాఢంగా నిట్టూర్చింది. ప్రభు, మురారీ దేవులు శ్రమ తీసుకోవలసిన అవసరం లేదు. అదృష్టం ఉంటే అల్లా కరుణిస్తే తిరిగి మిమ్మల్ని కలుసుకొని నా గానాన్ని వినిపింపచేస్తాను. ఖుదా హఫీజ్ అంటూ మరోసారి సలాం చేసి తడబడుతున్న పాదాలతో వెనుతిరిగింది. వటకుటీరం వద్ద ఆగి మరోసారి మహారాజు అందమైన మూర్తిని మనసారా వీక్షించి వటకుటీరం బయట సిద్ధంగా ఉన్న మేనాను అధిరోహించింది.
ఆ గాయకురాలి విచిత్ర ప్రవర్తనకు మహారాజు మందహాసం గావించి తల్పంపై ఒరిగి కన్నుమూశాడు. రజియా తన వటకుటీరంలో పట్టు పరుపులపైన మేను వాల్చింది. అష్టమచంద్రుడు అప్పుడే ఉదయించి వటకుటీరానికి అమర్చిన గవాక్షం ద్వారా తన శీతల కిరణాఛాయలను ప్రసరింపచేస్తున్నాడు. రజియా మనస్సులో తీరని ఆవేదన ఆరంభమైంది. నిద్రపోవాలని రజియా ఎంత ప్రయత్నించినా ప్రయోజనం ఇసుమంత కూడా లేకుండా పోయింది. పట్టుబాలీను నానుకుని ఉదయిస్తున్న చంద్రుని వంక తదేకంగా చూడసాగింది. రాజసము, వర్చస్సు, సౌందర్యము మూర్తీభవించిన ప్రతాపరుద్ర మహారాజు రూపు ఆమెకు మనసులో ముద్రపడిపోయింది. మరుద్దామన్నా మరుపురాని ఆ సుందర వదనం మాటి మాటికి ఆమె నేత్రాల ముందు మెదలసాగింది. అటువంటి మహారాజుపై అప్రయత్నంగా రజియా మరులు కొంది. అటువంటి మహాపురుషుని కౌగిలిలో మైమరిచిన మగువ జీవితమే సార్థకమని ఆమె నిశ్చయంగా విశ్వసించింది. అయితే ఆ మహనీయుని సంపర్కం తనకు సాధ్యమవుతుందా? అసంభవం, అనూహ్యమైన విషయం. మహారాజును బంధించి గాని ఢిల్లీ ముఖం కూడా చూడనని ప్రతిజ్ఞ పట్టాడు తన సోదరుడైన షాజదా అలుఫ్ ఖాన్. చక్రవర్తికి బందీ అయిన తరువాత ప్రతాపరుద్రునికి జరగబోయే సన్మానమేమిటో తనకు తెలుసు. ఆ విషయం ఆమెకు ఆలోచన కలగగానే రజియా శరీరం గజగజ వణికింది. ఇటువంటి అద్భుత సుందరకారుణ్ణి ఆజన్మాంతం ఖైదీ గావించటమో లేక ఆలోచించలేకపోయింది రజియా. ఆమె మనస్సు అంతకంతకు ఆరాటపడసాగింది. ఏ విధంగానైనా మహారాజును ఉత్తర దిశకు వేటకు వెళ్లకుండా చేయాలి అనుకుంది. అంతలోనే అలుఫ్ ఖాన్ ప్రతిజ్ఞ ఆమె చెవులలో గింగురమంది. రాజు బంధించి తన అశ్వం వెంట పాదచారిగా ఢిల్లీకి కొనిరాని పక్షంలో తాను ఢిల్లీ ముఖం చూడబోను అన్నాడు. అందుకుగాను అనేక మాసాలుగా ఢిల్లీ వదిలి దేవగిరిలోనే ఉండబోయాడు. తాను ఆయనకు సహాయం చేయటానికి వచ్చింది. ఆ ఉద్దేశంతోనే గాయకురాలిగా పరిచయమైంది. చక్రవర్తి ముద్దుల పట్టి ఒక హిందూ ప్రభువులకు వంగి సలాములు చేసింది. తన గానంతో మైమరిపింపజేసింది. కేవలం గానమే వృత్తిగా కలవారు చెయ్యవలసిన కార్యం తానెందుకు ఆచరించింది? తన అన్న ప్రతిజ్ఞ నెరవేర్చటం కోసం దక్షిణ భారతదేశంలో తమకు ప్రక్కలో బల్లెంగా ఉన్న బలవంతుడైన ప్రభువును కుయుక్తులతో బంధించడం కోసం. అటువంటిది తాను మహారాజు అందమనే వ్యామోహంలో పడి కర్తవ్య భ్రష్టురాలు కాకూడదు అనుకుంది. ఏమైనా మరునాడు మహారాజును ఉత్తర దిశకే వేటకు బయలుదేర తీయాలి. ఓసి పిచ్చి రజియా, అపూర్వ సౌందర్యవంతుడైన ఆ మహాపురుషుని బంధింపచేసి నువ్వేం బావుకుంటావు? మనస్సు పరిహాసమాడింది. నా కర్తవ్యాన్ని నేను నెరవేర్చుకుంటాను అంది ఆత్మ. కర్తవ్యం, అది చాలా పెద్ద మాట. ఏం అపకారం గావించాడని ప్రతాప రుద్రుని బంధించటం నీ కర్తవ్యంగా భావించావు? అపకారం గావించక్కర్లేదు. కాఫిరోం ఔర్ ఇస్లాం పట ఈమాన్ సలానే నామ్లో పర్ నలానే నామ్లో వనా పర్ హమ్లా కరో అన్న ఇస్లాం సూక్తి ఉంది. సందేహించక మహారాజు కాఫిరోం ఔర్ ఇస్లాం పట్ ఇమాన్ నలానే నామ్లోవా ఫర్ హమ్లా కరో అన్న ఇస్లాం సూక్తి ఉంది. సందేహించక మహారాజు కాఫిర్ అతన్ని ఏ విధంగానైనా బంధించడంలో తప్పులేదు. నీ కర్తవ్యమును నీవు ఆచరించాలి. నీ కర్తవ్యమును నువ్వు ఆచరించాల్సిందే అంది ఆత్మ. మతం, జాతి, కాఫర్, ఇస్లాం ఇవి పిచ్చి మాటలు. ప్రేమకు జాతి మతం భేదం లేదు. పిచ్చి ఊహలకు పోయి చేతికందనున్న అమృత భాండాన్ని కాదనకు అంది మనస్సు. మాట తప్పావా? పయంగబర్ మహమ్మద్ని మరిచిన దానవవుతావు. ఆ తరువాత మక్కా మదీనాలు తిరిగినా
రోజుకు 5 సార్లు నమాజు కావించినా అల్లా నిన్ను క్షమించబోయేది కల్లా. రజియా మనసుకు ఆత్మకు జరుగుతున్న ఈ తీవ్ర సంఘర్షణకు నిలవరించుకోలేకపోయింది. క్షణానికి ఆమె ఆరాటం అధికం కాజొచ్చింది. 2 చేతులతోనూ గట్టిగా చెవులు మూసుకుని హ్యా ఖుదా అబ్ మై క్యా కరూం అంటూ తల్పం మీద వాలిపోయింది. ప్రతాపరుద్రుణ్ణి తన అన్న బంధించినట్టు, ఢిల్లీ కోటలో ఆయనను ఖైదీ గావించినట్టు భయంకరమైన ఉన్మాది ఒకడు ఢిల్లీ నగర రాచవీధుల్లో తిరుగుతున్నట్లు, ఢిల్లీ నగరం అకస్మాత్తుగా పరశురామ ప్రీతి అయినట్టు పలు విధములైన దుస్వప్నములతో ఆమె ఆ శేషరాత్రిని గడిపింది. ఆ దుస్వప్నాలు కలుగజేసిన అలజడికి ఆమె కన్నులు తెరిచింది. అప్పుడే ప్రాగ్దిశన ఉషా సుందరి అలంకరణ గావించుకుంటుంది. రజియా మనస్సు తాను చూచిన దుస్వప్నములలో వికలమైపోయింది. ఆమె మనస్సును ఆహ్లాదపరిచేందుకై తుంబురను చేతిలోకి తీసుకొని మీటబోయింది. పఠాలున తంత్రి తెగింది. ఆమెలోని ఆవేదన మరింత అధికమయ్యింది. లేచి పటకుటీరం దాటి బయటకు వచ్చింది. అదే సమయంలో కిన్నెరసాని ప్రవాహంలో ఆనందంగా ఆడుకుంటున్న ఒక చిన్న చేపను, ఆ పరిసర ప్రాంతాలలో ఎగురుతున్న ఒక గ్రద్దము తన కాలి సందులు ఇరికించుకొని ఎగిరిపోయింది. అంతలోనే అతి వేగంలో వచ్చిన ఒక డేగ ఆ గ్రద్దను తన్నుకుపోయింది. ఆ గ్రద్దము కాళ్ల మధ్యనున్న చేప తిరిగి నీటిలో పడి సురక్షిత స్థానాలకు పోయింది. ఆ దృశ్యాన్ని చూచిన రజియా మనోవీధిన తను గావించిన దుస్వప్నం తిరిగి సాక్షాత్కరించింది. అత్యల్ప పరివారంతో ఉన్న మహారాజును తన అన్న బంధించి ఢిల్లీకి కొనిపోనున్నాడు. మరి ఒక బలవంతుడు వచ్చి ఢిల్లీని అల్లకల్లోలపరచనున్నాడు. ఏ విధంగా చూచినా ఢిల్లీకి చేటుకాలం సమీపించినట్టుగా ఉంది. ఏ విధంగా ఈ సర్వనాశనాన్ని అరికట్టడం అనుకుంటూ ఆమె మహారాజు వటకుటీరం వైపు చూచింది. అప్పటికే మహారాజు ఖేటనోచిత దుస్తులతో తనకై సిద్ధపరచబడిన పంచకళ్యాణిని అధిరోహించనున్నాడు. ఆమెకు ముందు వెనుకలు ఆలోచించేందుకు అవకాశం లేకపోయింది. మహారాజును వేట ప్రయత్నం నుండి మరలించాలి. ప్రభూ అంటూ ఉన్మాది వలె మహారాజు వంక పరువెత్తింది. ఆ విధంగా పరిగెత్తుకు వస్తున్న గాయనికి చూచి అశ్వాన్ని అధిరోహించబోయిన మహారాజు ఒక్క క్షణం ఆగి ఆమె వంకనే చూస్తూ ఉండిపోయాడు. రజియా మహారాజును సమీపించి వంగి సలాం చేసింది. ఏం ఫాతిమా, మాతో ఏమైనా అవసర కార్యమా? ప్రభువులు ఈనాడు ఉత్తర దిశకే వేటకు వెడుతున్నారనుకుంటాను. అవును అన్నాడు. వద్దు ప్రభు, ఈనాటికి మీరు ఆ ప్రయత్నాన్ని విరమించండి. ఈనాడే కాదు, అసలు ఈసారికి తాము ఉత్తర దిశకు వేటకు వెళ్ళటం మంచిది కాదు. మహారాజు ఆశ్చర్యపోయాడు. ఎందువలన అన్నాడు. ప్రభు, గత రాత్రి నేను అనేక దుస్వప్నాలు కాంచాను. ఉలిక్కిపడి లేచాను. వటకుటీరం బయటకు రాగానే ఒక దుశ్శకునం గోచరించింది. కిన్నెరసాని వాగులోని ఒక మీనాన్ని ఒక గ్రద్ద తన్నుకొని ఉత్తర దిశగా ఎగిరిపోయింది. తమరు కూడా ఉత్తర దిశకే వేటకు వెడతామంటున్నారు ప్రభు. నా మనవి ఆలకించండి. తాము కనీసం ఉత్తర దిశ కన్నా వేటకు వెళ్ళకండి. ప్రభువులకు ఏదో ఆపద రానున్నదని నా మనస్సాక్షి చెబుతుంది. దయయుంచి తమరు నా మొర ఆలకించండి అంటూ పంచకళ్యాణి కళ్ళ ముందే చేతిలోకి తీసుకుంది. పంచకళ్యాణి కళ్యమును చేతిలోకి తీసుకుంది. స్వప్నాలకు శకునాలకు భయపడి క్రూర మృగాములు అధికమై ఆటవిక జనులను బాధిస్తుండగా వాని బాధ నుండి వారిని కాపాడలేకపోతే భీరువని ప్రజలు గ్రహిస్తారు. ఫాతిమా, నువ్వు అనవసరపు ఆందోళనతో కలవరపడకు. మా నిశ్చయానికి తిరుగులేదు. కళ్యమును పట్టుకొని ఆమె చేతిని మృదువుగా తొలగించి ఆ అశ్వాన్ని అదిలించాడు. మరుక్షణం మహారాజు అశ్వం ఆయన వెంట కొద్ది పరివారం ఉత్తర దిశగా మరలిపోయారు. మహారాజు వెళ్ళిన వైపే ధీనంగా చూస్తూ నిలబడిపోయింది రజియా.
ఆనాటి మధ్యాహ్నం సమయంలో విద్యానాథుడు మహారాజు గారి కొరకు ఆ కేటన ప్రదేశానికి వచ్చేశాడు. మహారాజు వటకుటీరంలో లేకపోయేసరికి మహారాజు ఏ వంక వేటకై వెళ్ళి ఉంటారో అనుకుంటూ ప్రక్కనే గుడారాలు ఎత్తివేయించి ప్రయాణానికి సిద్ధంగా ఉన్న రజియాను మహారాజు పోయిన దిశను గురించి అడిగాడు. రజియా ఒక్క క్షణం యోచించి, మహారాజు వెళ్ళిన దిశ మాత్రం నాకు తెలియదు. రాత్రి నా గానామృతం ఆస్వాదించి మయమర్చి పొరపాటున ఈ ముద్రికను నాకు బహుకరించారు. దీన్ని మీ ప్రభువులకు చేర్చండి అంటూ మహారాజు తనకు కానుకగా ఇచ్చిన రాజముద్రికను విద్యానాథునికి అందించింది. విద్యానాథుడు దానిని కనులకద్దుకొని భద్రపరిచి ముందుకు సాగిపోయాడు. రజియా దీర్ఘ విశ్వాసం విడిచింది. కళ్ళెము, జీను, దాని ప్రక్కన వేలాడుతున్న కత్తులు, కటారులు, అమ్ముల పొదలు, ఈటెలు, బాకులు మొదలైన వేట సాధన సంపన్నమైన గంధవాహ బాంధవం మహారాజు తన వీపుపైకి లంఘించిన వెంటనే వాయు వేగాన్ని మించిన వేగంతో ముందుకు పరిగెత్తసాగింది. మహారాజు బయలుదేరిన వెంటనే మురారీదేవుడు తక్కిన పరివారం తమ తమ కేశములు తలపాగలతో అణిగిపోవునట్లు చుట్టుకొని దోవతలు మడిచి కాశీకోకలు బిగించి తమ ముంటి చేతులపైనున్న ఢేగలను ప్రోత్సహిస్తూ తమ ఉత్తమాశ్వములను అధిరోహించి బయలుదేరారు. వారి వెంట భయంకరమైన జాగిలాలు భౌ భౌ శబ్దాలు చేస్తూ ముందు కురికాయి. కానీ కురంగ గమనంతో ముందుకు లంఘిస్తున్న మహారాజు అశ్వాన్ని మిగిలిన వేటగాండ్రు అందుకోలేకపోయారు. మహారాజు రెట్టించిన ఉత్సాహంతో వేట తమకంలో పరిజనులను మర్చిపోయి ముందుకు పోసాగాడు. చుక్కలను చుంబించే వృక్షాగ్రాలు, మహామేరువుల్లా ఉన్న పర్వత శృంగాలు, కొండ చర్యల నుండి తలక్రిందులుగా దుముకుతున్న సెలయేటి నీటి కలకల రావం, అచ్చటచ్చట విశాలమైన మైదాన ప్రదేశాలు, ఆ మైదానాలలో పచ్చికలు మేస్తూ బెదురు చూపులతో దిక్కులు చూస్తూ తలలు నాడించుచు బారు కర్రలగోని సాము గరిడి చేయు వారిని తలిపించు హరిణ జాలములు, సెలయేటి గానములకు లయగా కదం త్రొక్కుతూ పురివిప్పి ఆడేటి మయూర సంతతి మొదలైన ప్రకృతి రమణీయ దృశ్యాలను చూస్తూ మహారాజు కొంత దూరం పయనించాడు. ఆ తరువాత తన వారెవరూ తనను అనుసరింపలేకపోయినారనే విషయాన్ని గ్రహించి అరణ్య శోభను తిలికిస్తూ తన అశ్వాన్ని ఆపుచేసి కొంతకాలం విశ్రాంతి తీసుకున్నాడు. మహారాజు అశ్వాన్ని అవరోహించకుండానే ఎంతసేపు చూచినా తన అనుచరులెవరూ రాకపోయేసరికి విసుగెత్తి ఒంటరిగానే ముందుకు పోవాలని నిశ్చయించుకున్నాడు మహారాజు. అంతలో దూరాన గుర్రపు డెక్కల శబ్దం వినిపించింది. మహారాజు వెనుతిరిగి చూశాడు. మురారీదేవుడు ఒక 10 మంది అశ్వకులను మాత్రం వెంటబెట్టుకొని వాయువేగంతో తనను అనుసరించి వస్తున్నాడు. శతాధికమైన తన సైన్యంలో తన్ను అనుసరించగలిగిన వారు 10 మందేనన్నమాట అనుకున్నాడు మహారాజు. బహుశా ఆ రోజున తాను మహావేగంతో అశ్వరాజ్యాన్ని పరిగెత్తించి ఉంటాడు. మహారాజు తన గుర్రాన్ని వెనుకకు మళ్లించి మురారీదేవుని కలుసుకున్నాడు. ఎదురు వస్తున్న మహారాజుకు అభివందనం చేశాడు. మురారీదేవుడు, మహారాజా, పరివారాన్ని విడిచి చామింత వేగంగా ముందుకు రావటం అంతగా మంచిది కాదేమో. తమకు తెలిసినంతగా అశ్వ హృదయం మాకు తెలియకపోవటం వల్ల మిమ్మల్ని అనుసరించలేకపోయాం. మన పరివారంలో 10 మంది మాత్రమే నన్నైనా అనుసరించి రాగలిగారు. మిగిలిన వారు వచ్చే వరకు ఆ వటవృక్షం దగ్గర విశ్రాంతి తీసుకోవలసిందిగా ప్రభువులను ప్రార్థిస్తున్నాను అన్నాడు మురారీదేవుడు. వినయం ఉట్టిపడగా మహారాజు చిరునవ్వు ఒలకబోస్తూ సమాధానం చెప్పాడు. మురారీదేవా, ఎన్నడూ వినరాని మాటలు నీ నోటి నుంచి వింటున్నాను. నీకు కూడా ఏమైనా కల వచ్చిందేమిటి? కల కాదు ప్రభు, అంతా ఒకటిగా ఉంటే ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో.
అమాయకులైన ఈ వన్య మృగాలను సంహరించడానికి పరివారం అంతా కావాలా? మన 10 మంది చాలమా? మనం 10 మంది చాలమా? అంటూ తన అశ్వాన్ని ముందు కురికించాడు మహారాజు. అతని వెంటనే మురారీదేవుడు మిగిలిన అనుచరులు కూడా తమ అశ్వాలను ముందు కురికించారు. ప్రతాపరుద్ర చక్రవర్తి మురారీదేవుడు పక్క పక్కన స్వారీ చేస్తున్నాడు. మిగిలిన వారు వారిని అనుసరిస్తున్నారు. కొద్ది దూరంలో ప్రభువు ఆ కనిపిస్తున్న పర్వతాగ్రం చూశారుగా అన్నాడు మురారీదేవుడు. అవును, దట్టంగా పెరిగిన వృక్షాలతో మింటిని అంటుకున్న ఆ పర్వత భయంకర రమణీయకతను ప్రస్ఫుటం చేస్తుంది అంటూ మహారాజు ప్రక్కకు మళ్లించాడు తన అశ్వాన్ని. రాజహృదయం తెలిసిన మురారీదేవుడు ఆశించిన ఫలితాల్ని తేలికగా సాధించినందుకు సంతృప్తి నిట్టూర్చాడు. కొద్ది కాలంలోనే మహారాజు ఆ భయంకరారణ్యంలో ప్రవేశించాడు. భీకరమైన వేట ప్రారంభమైంది. కనిపించిన ప్రతి మృగాన్ని తన వాడి తూపులకు ఎరవేస్తున్నాడు మహారాజు. జింకల గుంపులు బెదరి చెదరి పోసాగాయి. తోకలు ముడుచుకొని శివంగులు దెబ్బలు తిని ఆర్తనాదాలు చేస్తూ తమ గూడు మృగరాజుతో విన్నవించుకోవటానికి పారిపోసాగాయి. ఏలుగుబంట్లు కొండ కోనలను పట్టి ప్రాకసాగాయి. పిల్ల కోతుల శ్రీను కడుపున కదుముకొని తల్లి కోతులు చెంగు చెంగున ఒక కొమ్మ మీద నుంచి మరో కొమ్మ మీదకి గంతులిడసాగాయి. అస్త్రపాతముల వడలు నుంచిన శార్దూలాలు నోరు తెరుచుకొని భయంకరంగా గాండ్రిస్తూ అటూ ఇటూ పరుగిడసాగాయి. మహారాజు ఆ భయంకర దృశ్యాలను ఆహ్లాదకరంగా స్వీకరిస్తూ ముందుకు సాగిపోసాగాడు. మురారీదేవుడు మిగిలిన అనుచరులు అరచేత ప్రాణాలు ఉంచుకొని మహారాజు చే శస్త్ర ఘాతములకొని తమ పైకి దూకుచున్న సగము చచ్చిన వన్యమృగములను తమ తమ ఖడ్గదారలు ఏరవేస్తూ మహారాజు అనుసరించాడు. సరిగ్గా మధ్యాహ్న సమయానికి మహారాజు అతని పరివారం ఆ భయంకర పర్వతారణ్యాన్ని అధిగమించి ఆవలి ప్రక్కకు చేరగలిగారు. వాతావరణం ప్రశాంతంగా ఉంది. అడవి పల్చబడిపోయింది. పచ్చిక బయళ్ళు విస్తారంగా ఉన్నాయి. అల్లంత దూరాన అనంత గౌతమీ జలాలు సాగర సంగమం కోసం ఉవ్విళ్ళూరుతూ పరుగులు తీస్తున్నాయి. ప్రభు, తమరి వటవృక్ష ఛాయన కొంతకాలం విశ్రాంతి తీసుకోండి అన్నాడు దగ్గరగా ఉన్న ఒక మర్రి చెట్టును చూపిస్తూ మురారీదేవుడు. ప్రతాపరుద్ర చక్రవర్తితో మృగయ వినోదంలో అలసి సొలసిన మహారాజుకు ఆ సలహా పాటించతగినదిగానే కనిపించింది. తానే కాకుండా తన అశ్వరాజ్యం కూడా చాలా వరకు అలసిపోయింది. అందువల్ల ప్రభు తనకన్నా ముఖ్యంగా తన అశ్వానికి విశ్రాంతం ఇవ్వాలనే ఉద్దేశంతో తన గుర్రాన్ని వటవృక్షం దగ్గరకు నడిపించి వృక్షఛాయలు అశ్వాన్ని అవరోహించాడు. వెంటనే ఉన్న పరిజనం ప్రభు కొరకు రత్నకంబళి పరిచారు. తాము తీసుకొని వచ్చిన చల్లని సెలయేటి జలాలతో ప్రభువుకు సేద తీర్చారు. ఆ తరువాత ప్రభువు మధ్యాహ్న భోజనాన్ని ఆరగించారు. బయట ఎండ తీక్షత ఎక్కువగా ఉన్న వృక్షఛాయ ప్రభువుకు చల్లదనాన్ని విపరీతంగా ప్రసాదించింది. తన అశ్వాన్ని మేతకని పచ్చిక బయళ్లలోకి పంపమని ఆజ్ఞ ఇచ్చి తాను ఆ వృక్షఛాయన విశ్రమించాడు. కొన్ని క్షణాలలోనే ప్రభు నిద్రాదేవి గాఢ పరిష్వంగంలో మయమర్చిపోయాడు. చుట్టూ ఉన్న అంగరక్షకులు ప్రభువును 1000 కన్నులతో కనిపెట్టసాగారు. మురారీదేవుడు మాత్రం ఆందోళన పూరిత నయనాలతో అటూ ఇటూ చూస్తూ ఉండిపోయాడు. భానుడు క్రమక్రమంగా అస్త్రాద్రి వైపు ఒక్కొక్క మెట్టే దిగిపోతున్నాడు. క్షణక్షణానికి మురారీదేవునిలోని ఆందోళన అధికం కాసాగింది. తాను రచించిన వ్యూహం ఇంతవరకు సక్రమంగా సాగింది. కాయసిద్ధి తన కార్యాన్ని సరిగా నిర్వహించాడో లేదో, ఒకవేళ అతడు తన విధిని సక్రమంగా నిర్వహించే ఉంటే ఈ పాటికి షహజాదా అలుఫ్ ఖానుడు రెక్కలు కట్టుకొని అక్కడ వాలవలసి ఉంది. కానీ అతని జాడే కనిపించటం లేదు. కాయసిద్ధి వంటి
కార్యతత్పరుడు పనిలో ఏమరి ఉంటాడా? అసంభవం అనుకున్నాడు మురారి దేవుడు. అంతలోనే అతని ఆలోచనలకు తగినట్టుగా దూరాన గుర్రపు డెక్కల సవ్వడి వినవచ్చింది. వస్తున్నది ఆంధ్ర సైన్యమే. అదే గనుక నిజంగా ఆంధ్ర సైన్యమే అయితే తాను ఇంతకాలం పన్నుకుంటూ వచ్చిన వ్యూహం భగ్నం కావటం తథ్యం. ఒకవేళ అది అలూఫ్ ఖాన్ సైన్యమే అయితే తన ఆశయ సిద్ధి క్షణాల్లోకి వచ్చిందన్నమాట. మహారాజు బందీ కావటం, మరుక్షణంలో తాను కాకతీయ సామ్రాజ్య సింహాసన పీఠంపైన అధిష్ఠించి పట్టాభిషిక్తుడు కావటం కూడా జరిగిపోతాయి. ఏది ఏమైనా తన గుట్టు రట్టయ్యేందుకు అట్టే అవకాశం లేదని గ్రహించిన మురారి దేవుడికి వినిపించి గుర్రపు డెక్కల సవ్వడి మహారాజును కావలి కాస్తున్న మిగిలిన భటులకు కూడా వినిపించింది. అయితే వారు కూడా ఆ సైన్యాన్ని ఓరుగల్లు సైన్యంగానే భావించారు. క్షణక్షణానికి గుర్రపు డెక్కల సవ్వడి ఎక్కువైంది. ప్రక్కనే ఉన్న పర్వతపు చర్యలలో నుండి చూస్తూ ఉండగానే వందలాది వీరభటులు ఆంధ్ర పతాకాన్ని ఎగురవేస్తూ తమ అశ్వాలను పరిగెత్తించుకొని వచ్చారు. మహారాజును కావలి కాస్తున్న భటులకు ఈ ఆంధ్ర సైన్యం ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. అయితే ఈ స్వల్ప విషయం కొరకు మహారాజుకు నిద్రాభంగం కలిగించటం ఇష్టం లేక మిన్నకుండిపోయాను. కొద్ది క్షణాల్లో ఆ కొత్తగా వచ్చిన సేనావాహినిని మహారాజుని పరివేష్టించి వేసింది మహారాజుకు అంగరక్షక దళం. ఆ అంగరక్షక సైన్యం పరిశీలించింది. మరుక్షణంలో వారికి మోసం అర్థమైంది. వచ్చింది ఆంధ్ర సైనికులు కారు. ఆంధ్ర సైనికుల వేషభూషణాలలో ఉన్న యవన సైన్యం. వాస్తవాన్ని గుర్తెరిగిన కర్తవ్యానికి కొనేలోగానే పరిస్థితి విషమించిపోయింది. సర్వసన్నద్ధంగా ఉన్న అగంతుక సైన్యం దళ సభ్యులు మహారాజు అంగరక్షక దళవారు తమ కత్తులను వరల నుండి తీయక మునిపే వారిని తమ వాడి కరవాలాలతో ఖండించి వేశారు. బయట ఇంత జరుగుతూ ఉన్న మహారాజు మాత్రం మైమర్చి నిద్రిస్తూనే ఉన్నాడు. మురారి దేవుడు తన చిరకాల వాంఛిత ఈడేరినందుకు సంతోషిస్తూ అగంతక సైన్యాన్ని ఆ ప్రదేశానికి తీసుకొని వచ్చిన కాయసిద్ధిని హృదయపూర్వకంగా కౌగిలించుకున్నాడు. ఆ తరువాత షహజాదా అలూఫ్ ఖాన్కు వంగి సలాములు చేశాడు. షహజాద్ చిరునవ్వులతో సమాశ్వసించాడు మురారి దేవుణ్ణి. ఆ తరువాత మురారి దేవుడు కాయసిద్ధి మెల్లమెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ మహారాజును సమీపించి గాఢ నిద్రలో ఉన్న ఆయన కరచరణాలను బంధించి వేశారు. ఆ తరువాత ధైర్యంగా మీసాలు మెలవేసుకుంటూ షహజాదా అలూఫ్ ఖాన్ వద్దకు వచ్చి మురారి దేవుడు అదిగో ప్రభు బందీ అంటూ మనవి చేశాడు. షహజాదా వికటాట్టహాసం చేశాడు. అంతకన్నా రెట్టింపుగా వికటాట్టహాసం చేశారు మురారి దేవుడు. కాయసిద్ధి ఈ అట్టహాసాల ఘోషలో నిదురలేచాడు మహారాజు. కన్నులు తెరిచి చూడటానికి నిరాకరిస్తున్నాయి. తన శరీరంలోని ప్రతి నరము సంకుచితమవుతున్నట్లు తోచసాగింది. మహారాజుకు రక్తస్రావం ఆగిపోతుందనగా అన్నట్లయితే తల చాలా భారంగా ఉంది. మహారాజుకు తనకేదో మత్తుమందు ఇచ్చినట్లు అనిపించింది. వెంటనే శక్తినంతా క్రోడీకరించుకొని లేవబోయాడు. కానీ లేవలేకపోయాడు. ఒక కాలినంటి మరొక కాలు ప్రక్కకు కదలనంటుందనిపించింది. కళ్ళు తెరిచి చూశాడు మహారాజు. అతని చుట్టూ అపార సైన్యం ఉంది. తమ జెండాలు తమ చుట్టూ ఎగురుతూ ఉన్నాయి. కానీ ఇదేమిటి? తన చేతులను ఎవరో గట్టిగా బంధించి వేశారు. అలాగే తన కాళ్ళను కూడా. ఏదో మోసం జరిగింది. తన చుట్టూ ఉన్నది తన సైనికులు కాడు. మహారాజు పరికించి చూశాడు. ఆ సైన్యం యవన సైన్యం. అంతలో మహారాజు ఒకటి మీద ఒకటిగా 3 వికటాట్టహాసాలు వినిపించాయి. తన దృష్టిని ఆ వైపు ప్రసరింపచేశాడు. మహారాజు కాయసిద్ధి తన వంకే చూస్తూ క్రూరాతి క్రూరంగా అట్టహాసం చేస్తున్నారు.
అతని పక్కనే నిలబడి విషపు నవ్వులు ప్రసరింపచేస్తున్నాడు మురారీ దేవుడు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.